తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి మే 13 నుంచి మే 19 వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశంలో భాగంగా ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు పదవి ఎంట ఉండడం వల్ల మీకు ఆరోగ్యము, అధికారము, బాధ్యతలు, దీనితో పాటు సంఘంలో గౌరవ మర్యాదలు ఇలాంటివన్నీ అందిస్తున్నాడు. తరువాత గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల మీరు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ అంశంలోనైనా మీకు శ్రేయస్సుని, క్షేమాన్ని, గైడెన్స్ని ఇవ్వబోతున్నాడు. అయితే శని 9వ ఇంట్లో సంచారం చేయడం వల్ల కర్మ ఫలితాలను, చెడు ఫలితాలను, అనారోగ్య సూచనలను ఇవ్వబోతున్నాడు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే దీని ప్రభావము వ్యక్తిగతంగా ఎలా పడబోతోంది అంటే కనుక వ్యక్తిగతంగా కొంతమందికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, కొంతమందికి మంచిగాను, మరికొంతమందికి చెడు ప్రభావాలు కలిగేటట్టుగా గోచరిస్తున్నాయి. అన్ని రంగాల్లో కూడా ఉద్యోగం లాస్ అవ్వడము, వ్యాపారం నష్టపోవడము, కొంతమందికి ఉద్యోగంలో బాగుండడము, వ్యాపారాల్లో లాభాలు రావడము, ఇలాంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎవరికి చెడుగా ఉన్నాయో, ఎవరికి మంచిగా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక అందరికీ ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అలా అని మరీ ఎక్కువగా కాకుండా, మరీ తక్కువ కాకుండా మిశ్రమమైన ఆర్థిక ఫలితాలను ఇవ్వబోతున్నారు. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకోదగినటువంటి ఏమీ కనబట్టలేదు, విశేషమైన ఫలితాలు ఏది కనబట్టలేదు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ సమయంలో కనబట్టలేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను దర్శించడం కానీ, నవగ్రహ ఆలయంలో గురు సంబంధిత పూజలు కానీ, దానాలు కానీ, స్తోత్రాలు కానీ, జపాలు కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము, ఎవరికైతే చెడు ఫలితాలు కనిపిస్తున్నాయో వారికి ఉపశమనంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. తప్పనిసరిగా ఈ పరిహారాలు, సూచనలు పాటించుకోండి. ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా వార ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.